మేమైతే ఈరోజు కొత్త గ్యాస్ తెచ్చినాం తెలుసా. ఎందుకనుకుంటున్నా, మా పాత గ్యాస్ చూపియాలా. మా పాత గ్యాస్ చూడండి, మొత్తం అయితే ఇట్లా పగిలిపోయింది. ఇదిగో మీ గ్యాస్లు ఎవరివన్నీ ఇట్లా అయినాయి చూడండి. అసలు ముట్టుకుంటేనే ఇట్లా మొత్తం పచ్చలు పచ్చలు అయిపోయింది అనమాట. మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందుకని మేము ఈరోజు కొత్త గ్యాస్ తెచ్చాం. ఇది అండి మా కొత్త గ్యాస్. గ్రేట్ చెఫ్ అంట, గ్రీన్ చెఫ్, గ్రేట్ కదా గ్రీన్ చెఫ్. హెచ్పి గ్యాస్ దగ్గర తెచ్చినాము కంపెనీది. ఇప్పుడు దీన్ని ఓపెనింగ్ చేసి చూపిస్తాను చూడండి. మా పాప కట్ చేస్తుంది, మా పాప సీజనింగ్ చేస్తుంది దీన్ని. కట్ చేయండి చూడండి. ఇసారి దాంట్లోకి ముందు ఉంటుంది, బడికి పోమంటే చేత కదా కానీ బడికి పోలేదు ఇవాళ. యువతలు కట్ చేయి దాని సీజనింగ్. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి, 3 స్టెప్స్ పెద్దదన్నమాట. ఇది పెద్ద గ్యాస్. ఇదిగోండి ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసినాం. 3500 దీనికి పెట్టొచ్చు అంటారా లేదా అన్నది కామెంట్ చేయండి. మొత్తానికైతే కొత్త గ్యాస్ వచ్చేసింది. ఇదిగోండి ఆ రిబ్బన్ కూడా కట్ చేసేసింది. ఇదిగోండి న్యూ గ్యాస్, మా న్యూ గ్యాస్ అన్నమాట. మేము ఇంతమంది ఓపెనింగ్ చేస్తున్నాం. దీన్ని వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మొత్తం రిపేర్ చేసి వెలిగించాలి, అప్పుడు చూపిస్తా. ఫైనల్గా మనం కొత్త గ్యాస్ రీఓపెనింగ్. ఇవ్వండి పాలు కూడా పొంగిస్తున్నాం. కాకపోతే మా పాత గ్యాస్ తుక్కు తుక్కు అయిపోయింది పాపం. దాన్ని 3 ఇయర్స్ వాడిన నేను. అంటే నేను కూడా వేరే వాళ్ళ దగ్గరనే తెచ్చుకున్నాను అనమాట. దాన్ని వాడిన పాపం బిడ్డ చచ్చిపోయింది. కొత్త దానికి బర్త్డే చేస్తున్నాం ఇవాళ మేము. ఇదిగోండి నేను చెప్పినా కదా మీకు న్యూ గ్యాస్ తీసుకున్నాను. ఇదిగోండి దాన్ని బట్టి ఇది కూడా ఇచ్చారు అనమాట. అంటే వ్యారంటీ, దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చిన గ్యాస్కి. ఇదిగోండి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ మాకు. ఇది వచ్చేసి హెచ్పి గ్యాస్ మా దగ్గరనే ఉంటుంది, బచ్పన్ స్కూల్ అని, అక్కడ తెచ్చినాము. దాని దగ్గర తీసుకున్నామండి. ఇక మనకైతే ఈ కార్డ్స్ కూడా వచ్చినాయి. ఇవి సేవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఉండాలి మనకి ఏదైనా అంటే ఇట్లా గ్లాస్ ఏంటంటే వాటర్ పోసి కడుగుద్దంట అండి. వాటర్ పోసి కడితేనే పగులుతుందంట. మాది ఉదయం అయితే అట్లనే వలిగింది. ఇంకెట్లనో మేము పిల్లలం దూరం గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు మన ఆడవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చెప్పలేం కదండి, ఎప్పుడు ఎట్లా ఉండేది తెలియదు మనం వంట చేసుకునేటప్పుడు. అందుకే క్లీన్గా ఏదైనా స్ప్రే ఉంటుంది కానీ స్ప్రే తీసుకొని వాష్ చేసుకోవడం చాలా సేఫ్. వాటర్ ఎక్కువ వాడితే మంచిది కాదండి. మాకైతే ఇది బ్రాండెడ్దే ఇచ్చారన్నమాట. ఏదైనా అవసరం ఉన్నా ఏం చేసినా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. హెచ్పి గ్యాస్ ఇదిగోండి సింబల్స్. అంటే ఇది వాళ్ళది అన్నట్టు ఒక బ్రాండ్ ఉంటుంది కదండి, దాన్ని అన్నట్టు వాళ్ళు ఇచ్చారు. ఇంకొకటి ప్రూఫ్ కూడా ఇచ్చారు మాకు, చూపిస్తానండి. ఇదిగోండి ఇదే అన్నమాట ప్రూఫ్. అంటే మా మామయ్య పేరు మీద గ్యాస్ ఉండేది, మా పేరు మీద గ్యాస్ బుక్. ఇదిగోండి వాళ్ళ స్టాంప్ కూడా వేసి ఇచ్చారు అన్నమాట. మనం తీసుకున్నది నల్గొండ డిస్టిక్ అన్నీ మాకు వేసి ఇచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా గ్యాస్ తీసుకునేటప్పుడు ఏంటంటే గ్యాస్ సిలిండర్ మనం తెచ్చుకుంటాం కదండి, సెంటర్ దగ్గరనే తెచ్చుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఎక్కడ తెచ్చుకుని మనం చాలా మటుకు ఏంటంటే షాప్లలో తెస్తాం. షాప్లలో డేంజర్, మళ్ళీ వ్యారంటీ ఉండదు. ఏదైనా అడిగినా చేసి మేము 2-3 తిరిగి లాస్ట్కు చివరిగా పోయి అదే గ్యాస్ ఆఫీస్ దగ్గరనే తెచ్చినాం. అంతే అండి. రావట్లేవని ఎత్తుకుతుంటే ఇక్కడ కింది సైడ్ వచ్చినాయి అన్నమాట. ఇవి 2 వచ్చినాయి. ఇవి కటింగ్ చేయండి. ఫైనల్గా గ్యాస్ అయితే ముట్టించేసి అదే ఫిట్ చేసి బొట్లు కూడా పెట్టిన. ఇప్పుడు ఈ కొత్త గ్యాస్ మీద పాలు పొంగిద్ది. ఫైనల్గా అయితే మన కొత్త స్టవ్ వెలిగించినండి. ఇప్పుడు ఇది కొత్త గిన్నె పాలు పొంగించుకుంటాం.